పోతీఫరు భార్య యోసేపు మీద కన్ను వేసింది. యవ్వనస్తుడు, మంచి అందగాడు, ఇంట్లో ఎవ్వరు లేడు. చాలా రోజుల నుండి ఎదురు చూస్తూ ఉంది ఎప్పుడు దొరుకుతాడని. ఒకరోజు సమయం రానే వచ్చింది. వెనకాల వచ్చి చొక్కా పట్టుకుంది, నాతో రా అని అంటూ ఉంది. అయితే యోసేపు మాత్రం ఏం చేశాడు? పారిపోయాడు. ఒక విషయం ఆలోచించండి, యవ్వనస్తుడండి, పాపం చేసేదానికి అవకాశం ఉంది. పోతీఫరు భార్య యోసేపు చేతుల్లోనికి వస్తే యోసేపు జీవితం ఎలాగుంటుంది ఆలోచించండి. ఎంత సుఖాన్ని అనుభవించవచ్చు, ఎంత సంతోషాన్ని అనుభవించవచ్చు. యోసేపుకి ఏమీ తక్కువ చేయదు. ఇక యోసేపు ఏది అడిగితే అది ఇస్తుంది. ఇచ్చేసి గమనించండి, తిండి ఎక్కువైపోయింది, సుఖం ఎక్కువైపోయింది, చాలామందికి కోరికలు పెరిగిపోయాయి, విచ్చలుడిగా ప్రవర్తిస్తున్నారు. ఎక్కడ చూసినా వ్యామోహాలు వ్యామోహాలు వ్యామోహాలు. కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఈ వ్యామోహాల విషయంలో కుటుంబాలు నలిగిపోతున్నాయి. ఎవరిని చంపేస్తున్నారో అర్థం కావట్లేదు. సొంత భర్తతో కాకుండా, సొంత భార్యతో కాకుండా అక్రమ సంబంధాల వైపు వెళ్ళి 5 నిమిషాల సంతోషం కోసం లేదా 2 నిమిషాల సంతోషం కోసం పిల్లల్ని చంపేస్తున్నారు, భర్తని చంపేస్తున్నాడు, భార్యని చంపేస్తున్నారు. అలాగే ఈరోజు కూడా ఉదయం ఒకటి వచ్చింది. కట్టుకున్నటువంటి భర్తని ప్రియుడితో కలిసి చంపేసింది. పశువుల కంటే ఘోరంగా ప్రవర్తిస్తున్నారు కదా. ఆలోచించండి ఒకసారి. మరలా ఇంకొక వార్త, భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని భర్త ఏం చేశాడో తెలుసా? ఎవరితో అయితే అక్రమ సంబంధం పెట్టుకున్నాడో వాడిని పిలిచి భర్తే దగ్గరుండి ఇద్దరికి పెళ్లి చేశాడు. చాలామంది భర్తకి చప్పట్లు కొట్టేశారు. ఎందుకు కొట్టారో తెలుసా? ఒకవేళ భర్తే గనక పెళ్లి చేసి పంపించకపోతే ఏదో ఒక రోజు భర్తను కూడా చంపేస్తుంది. ఎంత ఘోరంగా తయారైపోయారండి. దీనికి గల కారణం ఏమిటో తెలుసా? ఒకటే, వ్యామోహపు ఆత్మలు పనిచేస్తున్నాయి. సుఖం ఎక్కువైపోయింది, తిండి ఎక్కువైపోయింది, శరీర కోరికలను తీర్చుకునేదానికి పశుప్రాయులుగా తయారైపోతున్నారు చాలామంది. యోసేపు లొంగిపోలేదు గనక పోతీఫరు భార్య వెనక్కి తిరిగి యోసేపు మీదకి నెపం వేసేసింది. ఒకవేళ యోసేపే గనక పోతీఫరు భార్యకి లొంగిపోయి ఉన్నట్లయితే నేను అనుకుంటాను పోతీఫరు భార్య తన భర్తని కూడా చంపేసేదేమో, అడ్డుగా ఉన్నాడని. ఎంత ఘోరం అండి. కానీ యోసేపు మాత్రం పారిపోయాడు. ఆ సమయంలో దేవుడు వచ్చి యోసేపును పట్టుకొని లాగి బయటికి తీసుకెళ్ళలేదు. కానీ తన పరిశుద్ధతను కాపాడుకునేదానికి తనకు తానే బాధ్యతను వహించి ఆ స్థలంలో నుండి పారిపోయాడు. ఎంత అద్భుతం అండి. దైవజనులు దీవనయ్య గారు ఒక మంచి మాట చెప్తారు. ఒక్కరోజు తన భక్తిని కాపాడుకున్నందుకు కొన్ని సంవత్సరాలు దేవుడు అతన్ని పరిపాలించేటట్లు చేశాడు. ఎంత ఆశ్చర్యం అండి, ఎంత అద్భుతం. పరిశుద్ధతను కాపాడుకున్నట్టులో మనకై మనమే బాధ్యతను వహించాలి.